మనం విరాట నగరానికి వెళ్ళాక నేను గెలిచానని చెప్పకు, నువ్వే గెలిచావని చెప్పు. తెల్లబోయాడు ఉత్తర కుమారుడు. నేను గెలిచానని చెప్పడమా అన్నాడు. అంతే, అలాగే చెప్పు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు. చాలా సంతోషం, అలాగే చెప్తానన్నాడు. రథం బయలుదేరింది. రథిస్థానంలో ఉత్తరుడు కూర్చున్నాడు, సారథి స్థానంలో బృహన్నలగా కూర్చున్నాడు. కూర్చుని మళ్ళీ రథం విరాట్ నగరం వైపుకి వచ్చేస్తున్నప్పుడు ఒక చమత్కారం జరిగింది. అప్పుడే విరాట్ రాజు గారు అంతఃపురానికి వచ్చాడు. దక్షిణ గోగ్రహణం పూర్తయిపోయి లోపలికి వచ్చాడు. ఏదో కస కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చున్నాడు. ఉత్తరుడు ఏడన్నాడు, యుద్ధానికి వెళ్ళాడన్నారు. ఎవరి మీద అన్నాడు? భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య. అమ్మ బాబోయ్, వీడెందుకు వెళ్ళాడన్నాడు. నువ్వు దక్షిణ గోగ్రహణానికి వెళ్ళావు, వాళ్ళు ఉత్తర గోగ్రహణానికి వచ్చారు. వాళ్ళ మీద యుద్ధానికి వీడు వెళ్ళాడా? పదండి మళ్ళీ సైన్యం పట్టుకుని వెళ్ళిపోదాం, వీడేమి యుద్ధం చేస్తాడన్నాడు. అని సైన్యాన్ని సమాయత్తం